ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ అన్నారు. ఎవరైనా రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎస్ఎస్ఆర్ విడుదలకు ముందు ఎక్కడైనా ఓటర్గా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సిఏసి రాజీవ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని, పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్ను సందర్శించామని చెప్పారు. విజయవాడలో నిన్న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఏపీ, తెలంగాణలో 2 చోట్ల కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించిందని, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో మహిళలు 2.07 కోట్లు, పురుషులు 1.99 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభపరిణామమని తెలిపారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం ఉందని, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలని తెలిపారు. 100 ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. First, no voter to be left behind. This is the purity part of this is the healthy part of the electoral role. So how do we ensure that no voter is left behind? There are a number of ratios which we follow. So there is a population which we know. Of that population, how much is above 18 years of age? That also is an estimation we know. The last census is of course 2011. We don't have 2021 census. But each constituency wise we find out an electoral and population ratio. So that EP ratio tells us that we are there on the dot or not. We then calculate how many are there between 18 to 19, how many are there between 18 to 29, how many are there between this age profile, this age group, how many women, how many this, how many PWDs. So we take the data from the Social Justice Department also as to how many people are getting scholarships, so that if there is a gap. So electoral roll is pure, we make it closest possible to the EP ratio. That is how we ensure that no voter is left behind. But what is the problem? This is only the electoral roll part, but how do we bring them to the polling station? So that's an appeal through you. So there are two kinds of things. One is, which we will appeal again and again, though the voting percentage in Andhra is quite good and women are more, so they definitely vote. But through వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం, అమరావతి, ఇన్నర్ రింగ్ రోడ్, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలే 3 కేసుల్లో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఒకేసారి 3 కేసుల్లో న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. కొన్ని షరతులు విధించింది. ప్రధానంగా పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. కేసుకు సంబంధించి విషయాలను ఎక్కడా మాట్లాడకూడదన్న షరతులపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కు ముందస్తు బెయిల్ లభించింది. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని, చంద్రబాబు మోసగాడని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్ఆర్సీపీలో చేరుతారని, జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత అప్పగించినా చేస్తారని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ కేశినేని నానితో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లిన కేశినేని నాని సీఎం జగన్ను కలిసి ఆయనకు కండువా వేసి పుష్పగుచ్చం అందజేశారు.
అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడితో ప్రెస్ మీట్ పెట్టించి తనను తిట్టించారని, తనను చెప్పు తీసుకొని కొడతానని, ఓ క్యారెక్టర్లెస్ వ్యక్తి తిట్టినా గొట్టంగాడు అన్న పార్టీ స్పందించలేదని భరించారని పేర్కొన్నారు. టీడీపీ గెలిచేది లేదని గతంలో చాలామంది తనకు చెప్పారని, 2014లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని తన భుజస్కంధాలపై నడిపించారని తెలిపారు. పార్టీ కోసం సొంత వ్యాపారాలను పక్కన పెట్టానని, టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టారని, కుటుంబ సభ్యులతో కొట్టించాలనుకున్నారని అన్నారు. చంద్రబాబు మోసగాడని ప్రపంచానికి తెలుసు, మరీ ఇంత పచ్చి మోసగాడు దగా చేస్తాడని తెలియదన్నారు. చంద్రబాబు పనికిరాని వ్యక్తి అని అన్నారు. టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించానని, రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్ఆర్సీపీలో చేరుతానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవ్వబోతోందని చెప్పారు. ఇప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావు అని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. సరే, మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం. అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు. అన్ని గెలిచాం, జిల్లాలో అంతా నాదే భావిస్తా. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టింది. తదనంతర పరిణామం కూడా తెలుసు. అన్ని అయిపోయిన తర్వాత నాకు టికెట్ ఇవ్వని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 పెట్టారు ఆ రోజున రేస్లో. సరే, ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు, అంత లొల్లి చేసిన తర్వాత కూడా. అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీ పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్ లో మీ అందరికి కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్ లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళకి చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలా, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. సరే, 19 లక్షలు మళ్ళీ గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్ని ఇచ్చారు. అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు. అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్గా వచ్చేపాటి కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు తెలియదు సార్ అన్నా. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒకటి కూడా కోల్పోవట్లేదు. ఆ రోజు అన్నాడు, బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలా నిజం, నాకు తెలియదండి అన్న. లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో ఉన్న పెట్టు అంటే, లేదంటే వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదని చెప్పి 3 రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే, అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నానంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు. సరే, మరి పార్టీ కోసం నేను చేయాల్సి వస్తుందా మనం చేద్దామంటే 3 రోజులు విముఖత తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. తక్షణమే మెగా డిఎస్సీ నిర్వహించాలని యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులు పిలుపునిచ్చిన చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ రాణికూరి తోట నుంచి జాతీయ రహదారి మీదుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట చోటు చేసుకోగా పోలీసులు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మెగా డిఎస్సీ నిర్వహించాలని కోరుతూ యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులు చెలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, విజయవాడలోని బందర్ రోడ్డు రాఘవయ్య పార్కు నుంచి తాడేపల్లికి వెళ్లాలని తొలుత వీరు నిర్ణయించుకున్నారు. పోలీసులు ముందే అక్కడ మోహరించి ఉండటంతో బెంజి సర్కిల్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరి వెళ్లారు. నేతాజీ వంతెన వద్దకు చేరుకోగానే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలో ఎక్కించి స్టేషన్కు తరలించారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మాట ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మోసం చేశారని యువజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి 5 ఏళ్లు పూర్తి కావస్తున్నా డిఎస్సి ప్రకటించలేదని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి నిర్వహించాలని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు రాతియుగం కావాలో స్వర్ణయుగం కావాలో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం రాతియుగం వైపునకు వెళ్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో స్వర్ణయుగం మాదిరిగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రంలో స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్లో టీచర్స్ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. కాలనీలోని పార్కులో కాలనీ వాసులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ అడగకుండానే చంద్రబాబు విజయవాడను రాజధానిగా చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో భవనాలు నిర్మాణం చేశారని, అందులోనే గవర్నర్, సచివాలయం, అసెంబ్లీ భవనాల నుంచే నేడు జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. పూర్తిస్థాయి అధునాతన సౌకర్యాలతో పాలన సాగిస్తున్నారని చెప్పారు. పోలీసు భవనం, హైకోర్టు భవనాలు కూడా చంద్రబాబు నాయుడు పాలనలో నిర్మాణం చేసినవేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి అదనంగా ఒక్క రోడ్డు కూడా నిర్మాణం చేయలేదన్నారు. మహిళలపై జగన్ అనుసరిస్తున్న వైఖరి బ్రిటిష్ పాలనలో పాలించిన ఆంగ్లేయులు సైతం మహిళలపై అంత కర్కశంగా వ్యవహరించలేదన్నారు. రాజధాని నగరం మా ప్రాంతానికి అవసరం లేదని ఇక్కడి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారన్నారు. ఒక వీధిలో 10 ఇళ్లలో అద్దెకు ఇవ్వబడను అనే బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. కిరాయిలు లేక ఆటో డ్రైవర్లు, వ్యాపారాలు లేక దుకాణాల వారు అల్లాడుతున్నారన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని తరలింపు నిర్ణయంతో జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు 151 కోట్లు ఇస్తున్నానని ప్రకటన చేశారని, ఇప్పటి వరకు ₹1 కూడా మంజూరు చేయలేదన్నారు. జీవోనే రద్దుపరిచారు. ఇవాళ 1600 కోట్లు లెక్క చెప్పట్లేదు. కానీ ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేసింది లేదు. ఎక్కడో 1-2 సిమెంట్ రోడ్లు వేశారు. 1600 కోట్లు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ చెప్పట్లేదు. అది దేనికి వాడేశారు. ఆయన ఇచ్చిన 1600 కోట్లు కనుక కంటిన్యూ చేసినట్లయితే విజయవాడ నగరం అంతా కూడా ఎవరి ప్రమేయం మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోయాయి. మరి అది ఆ పరిస్థితి చూసుకున్నాం. మరి అదేవిధంగా ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో కూడా మరి మీకు ఒకసారి ఎల్ఎన్టీ వాళ్ళు మనకి వెంకయ్య నాయుడు గారు ప్రత్యేకంగా ఇచ్చారు. మనకి సైడ్ డ్రైన్స్, ఎందుకంటే కొండల మీద వచ్చి నీళ్లు ఒకేసారి రోడ్ల మీదకి వచ్చేస్తాయని చెప్పి దాన్ని ఇంప్రూవ్ చేయమని చెప్పి ఆయన 500 కోట్లు ఇవ్వడం జరిగింది. అది ఎల్ఎన్టీ వాళ్ళు దానికి కాంట్రాక్ట్ 240 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 240 కోట్లు మిగిలి ఉండగానే వాళ్ళని 240 కోట్లు కాజేయడానికి వాళ్ళని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళకి నుంచి వెళ్ళిపోయేదని చేశారు. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు చేసిన రోడ్లు ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. 240 కోట్లు మాత్రం అయిపోయాయి. 240 కోట్లు మన ఎంపీ గారు కూడా లెటర్ పెట్టి అసలు 260 కోట్లు ఎక్కడ ఉన్నాయంటే ఎవడు సమాధానం చెప్పండి. 260 కోట్లు అంటే ఆ టైంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన దానికి ఒకసారి మనం డిఫరెన్స్ చూసుకోమని. మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని గుడివాడ పిచ్చుకుక్క అని, తక్షణమే ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయించుకోవాలని, లేకుంటే అందరినీ కరిచే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. నగరంలోని 1 టౌన్ ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇన్ఛార్జి బుద్ధా వెంకన్న తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ కొడాలి నాని గుడివాడ పిచ్చుకుక్క అంటూ వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయించాలని తాను చాలాసార్లు చెప్పానన్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారని తెలిపారు. దీంతో కొడాలి నానికి పిచ్చెక్కి ఏం చేస్తాడో తెలియక ముందస్తుగా ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు ఎద్దేవా చేశారు. తన సొంత డబ్బులతో 5 ర్యాబిస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్సిల్ చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు. ప్రజల రక్షణ కోసం ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. చంద్రబాబును తిడితే కొడాలి నాని 2 కాళ్లు విరగ్గొట్టి పొయ్యిలో పెడతానని హెచ్చరించారు. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని, లేకపోతే గుడివాడ ప్రజలకు సేఫ్టీ ఉండదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజ్ఞప్తి చేశారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ తనవని, చంద్రబాబు అని తెలిపారు. ఉషశ్రీ, శంకర్ నాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు.
బలహీన వర్గాలు చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారని, టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బస్సు యాత్రలో మొత్తం రెడ్లే ఉన్నారని ధ్వజమెత్తారు. పార్సెల్ ద్వారా గుడివాడ పంపిస్తున్నా. ఈ 5 ఇంజక్షన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి ఒకసారి చేస్తే చచ్చిపోతాడు. మళ్ళీ అది కూడా చేస్తున్నా బాబు, మళ్ళీ నా మీదకి వస్తుంది, మీరు బాబు మీరే సాక్ష్యం, ఒకసారి 5 చేసేసారనుకో చచ్చిపోతాడు. కాబట్టి డాక్టర్లను సంప్రదించి దీన్ని 2 రోజులకో 3 రోజులకో లేదా ఏదో ఉంటుంది టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం ఇంజక్షన్లు చేపిస్తే ముందు వాడికి పిచ్చి తగ్గుతుంది. వాడి పిచ్చి తగ్గడం గురించి కాదు నేను పంపించేది ఇంజక్షన్లు. ఆ పిచ్చి కుక్క కరిస్తే జనాలకు పిచ్చి ఎక్కిద్దని జనాల సేఫ్టీ కోసం పంపిస్తున్నా. ఇది కొరియర్లో గుడివాడ పిచ్చి కుక్క నానికి ఇది పంపిస్తున్నా. ఏంట్రా మాట్లాడతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 420. అరే జగన్మోహన్ రెడ్డి గారు 420, నువ్వు 840. 420 840 11 కేసులు 420 కేసులు ఎవరి మీద ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద 420 కేసులు ఉండబట్టే కదా లోపడేశారు. ఒక్కడు కూడా నిరసన చేయలేదు కదా. చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏం ఊడిద్ది? చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశాల్లో నిరసన దీక్షలు చేశారు. మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు. జగన్మోహన్ రెడ్డి 420 అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, 840గా. జగన్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ₹1,00,000 ఇచ్చినా తక్కువే అని చెప్పిన జగన్ 26,000 రూపాయలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కనీస వేతనం అమలు కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా వెహికల్ డిపో వద్ద జరుగుతున్న దీక్షలను సిపిఎం జిల్లా కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 16 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేపడుతున్న ప్రభుత్వం చర్యలు మాత్రం శూన్యమని విమర్శించారు. జగన్కు మున్సిపల్ కార్మికులంటే ఎందుకంత చులకన భావమని ప్రశ్నించారు. పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ₹1,00,000 ఇచ్చినా తక్కువేనని చెప్పిన జగన్ 26,000 ఎందుకు ఇవ్వటం లేదన్నారు. నగరంలో పారిశుద్ధ్య లోపం తలెత్తిందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అన్ని విభాగాల కార్మికులు సమ్మెలోకి వెళ్లారని, ప్రజారోగ్యం కుంటుపడిందని చెప్పారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా కార్మికుల డిమాండ్లు నెరవేర్చి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాలయాపన చేయించేదానికి, తాత్సారం చేసేదానికి ప్రయత్నం చేయటం అని చెప్పనేటువంటిది అంత మాత్రం మంచిది కాదు. ఎప్పటికైనా సరే స్పందించమని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు చర్చలు అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఏదో ఒకటి ఫైనల్ కావాలి. లేనట్లయితే రాబోయే కాలంలో అంటే రేపటి నుండే ఈ సమ్మె మరో రూపం సంతరించుకుంటుందని చెప్పనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. 26,000 కనీస వేతనం పర్మనెంట్ చేయడం, సంక్షేమ పథకాలు వర్తింపజేయడం, ఇది వాళ్ళ మెయిన్ డిమాండ్స్. ఈ డిమాండ్స్కి ఎందుకని మీరు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉన్నారనేది అర్థం కావడంలా. మీ ఖజానా సాలకపోతే ఖజానాకి బెద్దం పడతా ఉంది, చిల్లు పడతా ఉంది అని చెప్పని అనుకుంటే మీ ఖజానా ఇంకో రూపంలో పూడ్చుకునేటువంటి దానికి ప్రయత్నం చేయండి. మీరు పెట్టేటువంటి దుబారా ఖర్చులు, మీరు కేంద్రానికి ఇచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ ఆపండి. అలా ఆపటం ద్వారా కార్మికుల్ని మీ రాష్ట్రంలో, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి, ప్రజలకి మేలు చేసేటువంటి దానికి పూనుకుంటే ప్రజలు హర్షిస్తారు, లేకపోతే చీకొడతారని చెప్పి బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు ఇస్తున్న దానికంటే ఇతర మార్గాల్లో జగన్ రెడ్డి కొట్టేస్తున్నదే ఎక్కువ అని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలైపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానన్న జగన్ రెడ్డి మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు వివిధ దశల్లో దశల వారీగా పేదల సొమ్ము దోచేస్తున్నాడని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం రోజుకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రజల నుంచి రాబడుతుందన్నారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు 5 సంవత్సరాలలో 99,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరితే కేవలం మద్యం అమ్మకాల ద్వారా 25,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని అన్నారు. ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకోవటం జగన్కు బాగా తెలుసని ఎన్ విజయ్ మండిపడ్డారు. మద్యం ధరలు పెంచింది వినియోగం తగ్గించడానికని చెప్తున్నారని, మద్యం వినియోగం ధరలు పెంచి ఎంత మొత్తంలో తగ్గించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఎంత ఇస్తున్నారో అందులో సగం కేవలం మద్యం ద్వారానే లాగేస్తున్నారన్నారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు ఉండవని విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
డిజిటల్ చెల్లింపులు ఎందుకు ఉండడం లేదో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. అంటే ఇందాక నేను అన్నట్టు ప్రతి రోజు 80 కోట్ల రూపాయల మద్యాన్ని లాగేస్తున్నారు. ఒక 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ట్యాబ్లు ఏవో పంపిణీ చేస్తూ మేము 2,60,000 కోట్లు రూపాయలని బటన్ నొక్కి మేము ఇచ్చాము అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక మాట కూడా చెప్పుండే బాగుండేది. 2,60,000 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కి ఇస్తే అదే చేత్తో 1,25,000 కంటే దాదాపు సగం 1,25,000 కోట్ల రూపాయలు అదే మామూలు ప్రజల నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి మద్యం ద్వారా లాగేశారు. అంటే ఎంత డబ్బు అయితే ఆయన ఇచ్చారో కేవలం మద్యం ద్వారా మాత్రమే దాంట్లో సగం డబ్బు ఆయన లాగేశారు. 2,60,000 కోట్లు అని చెప్పారు. ఆయన నోటితో ఆయన చెప్పిన ఫిగరే ఇది. దాంట్లో 1,25,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా. అంటే నువ్వు ఇచ్చిన డబ్బుని సగం పేదవాడి దగ్గర నుంచి, ఖచ్చితంగా మామూలు రోజువారీ కూలీ చేసుకునే పేదవాడి దగ్గర నుంచి 1,25,000 కోట్ల రూపాయల మద్యాన్ని లాగేశావు. లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నందు మార్గశిర మాస శ్రీ నాగమానసాదేవి అమ్మవారి పండుగ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పాల్గొని నాగమానసాదేవి అమ్మవారికి సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. నాగమానసాదేవి ఆశీస్సులు, బాబావారి దీవెనలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. లెనిన్ సెంటర్ నాగసాయి బాబా మందిరం నందు మార్గశిర మాసం సందర్భంగా శ్రీ నాగమానసాదేవి అమ్మవారి పండుగ పూజా కార్యక్రమాలు ముగిశాయి. ముగింపు పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని బాబావారికి, నాగమానసాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగసాయి మందిరంలో మార్గశిర మాసంలో సుధాస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోందన్నారు. అంతేకాక వృద్ధులకు దుప్పట్లు, అన్నదాన కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు. నాగమానసాదేవి ఆశీస్సులు, బాబావారి దీవెనలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఈరోజు విశేషంగా అన్నదానం. ఈ అన్నదానం సుధాస్వామి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పూజలు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేస్తూ అన్నదానం చేయడం అనేది చాలా మంచి పరిణామం. సుధాస్వామి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతనని ప్రతిబింబించే విధంగా పనిచేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ మార్గశిర మాసం సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారని, అలాగే ముగింపు కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి దయతో, బాబావారి ఆశీస్సులతో కరోనా తగ్గాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా నాగసాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఈ అన్న సమారాధనకి దాతలు వెన్న వీర ఆంజనేయులు రమాదేవి గారు ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాదాన్ని ఇక్కడ అందరూ భక్తులందరికీ పంపిణీ చేస్తున్నాం. అందరికీ కూడా నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు, నాగసాయిబాబా వారి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులతోనూ సౌకర్యంతో ఉండాలని, రాబోయే కాలం అంతా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ కరోనా మహమ్మారి మరలా విజృంభిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి మహమ్మారిని మానసాదేవి అమ్మవారు, నాగమానసాదేవి అమ్మవారు, బాబావారు ఆ కరోనా బారి నుండి లోకాన్ని, ప్రజలందరిని రక్షించాలని నాగమానసాదేవి అమ్మవారి అనుగ్రహం కోరుకుంటూ, ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించేందుకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు పోరంకిలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి సిబిఎస్ఈ టాలెంట్ స్కూల్ హానరరీ డైరెక్టర్ చంద్రశేఖరరావు అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పారు. పోరంకిలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి సిబిఎస్ఈ టాలెంట్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన, సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలకు సంబంధించి పలు సైన్స్ నమూనాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. సైన్స్, సోషల్, గణితానికి సంబంధించి వివిధ మోడల్స్ను విద్యార్థులు రూపొందించారు.
సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా స్కూల్ హానరరీ డైరెక్టర్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ గణితం, సైన్స్కు శ్రీ కృష్ణవేణి స్కూల్ పేరు గడించిందన్నారు. 1500 మంది విద్యార్థులు గణితం, సైన్స్లో 100% మార్కులు సాధించారన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, అన్ని రంగాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. Our students exhibited in science experiments, technology, social science, and also wealth from waste, which is very much required. Through this, children learn how to save the earth, planet earth, how to take care of water, and all energy sources like wind and soil. Besides this, we have a special stall that is for value education. We give due importance for values, which is very much required in these days. Our students are very well thrilled to participate and explain to the parents. With this, students get motivated, they develop leadership qualities, they also gain confidence. That is the main motto behind this exhibition. And thanks for the parents, teachers and students for their enthusiastic participation and made this exhibition a grand success. Thank you. అనంతరం సత్యవేణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టత తెలిపేలా సంక్రాంతి సంబరాలు, ముందస్తు వేడుకలను నిర్వహించామన్నారు. పిల్లలకు పండుగ విశిష్టత తెలియజేశామని, విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు పెట్టామని చెప్పారు. మా స్కూల్లో ఈరోజు సంక్రాంతి ముందస్తు సంబరాలు జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి సంక్రాంతి ఎలా జరుపుకుంటారు, ఏంటి అనే విశేషాలను తెలియజెప్పడం కోసం కోడి పందాలు, గంగిరెద్దులు, హరిదాసులు, పిండి వంటలు, అలాగే పిల్లలందరూ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి వాళ్ళు ముందస్తుగా వేడుకలు జరుపుకున్నారు. పిల్లలందరికీ ఈ పండుగ విశేషత తెలియడం కోసం మేము స్కూల్లో రకరకాల కార్యక్రమాలు పెట్టాము. అలాగే పేరెంట్స్కి కూడా రంగవల్లులు కాంపిటీషన్స్ పెట్టాము. పిల్లలందరూ చాలా ఆనందంగా, సంతోషంగా గడిపారు. చిన్నపిల్లలకి భోగిపళ్ళు కార్యక్రమం కూడా నిర్వహించాము. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జనవరి 21వ తేదీన తిరుపతి నుండి విజయవాడ వరకు రజకుల ఎస్సీ సాధన మహాపాదయాత్ర చేపడతామని నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంలో కేంద్రం సానుకూలంగా ఉన్న జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయటం లేదన్నారు. ఇప్పటికైనా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జనవరి 21వ తేదీన తిరుపతి నుండి విజయవాడ వరకు రజకుల ఎస్సీ సాధన మహాపాదయాత్ర చేపడుతున్నామని నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్న రజకులు 11 రాష్ట్రాలలో బీసీలుగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కమిటీ వేసి కేంద్రానికి పంపారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ కమిటీని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు నిరసనలు చేపట్టినా స్పందించకపోవడంతో తిరుపతి నుంచి విజయవాడ వరకు దుర్గమ్మ ఆశీస్సులతో పాదయాత్ర చేపట్టామన్నారు. ఇప్పటికైనా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అభిప్రాయాలకి దూరంగా ఉంచేలాగా అందరం ఒక్కటే, రజకులు అయితే చాలు అదొక్కటే నినాదంతో ముందుకెళ్తున్నాం. దీనికి సంబంధించి అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. దయచేసి ఇంకెవరికైనా ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మరి ఒక్కసారి మేము చెప్తా ఉన్నాం, ఇది ఏ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాం రజక జాతి కోసం. ప్రతి ఒక్కరూ కూడా దీనిలో స్వచ్ఛందంగా పాల్గొని అడుగు కలిపి ముందుకేసి మన హక్కులను సాధించుకోవాలని, రాజకీయంగా, ఆర్థికంగా, అదేవిధంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనకబడినటువంటి రజక జాతి బాగుపడాలి అంటే ఎస్సీ సాధన తప్ప ఇంకొక మార్గం లేదు. ఎన్ని పార్టీలు ఎన్ని స్కీములు ఇచ్చినా కూడా అది కంటి తుడుపు చర్యే కానీ శాశ్వతమైన నివారణ కాదు. కాబట్టి మేము ఆల్రెడీ ఎస్సీలో ఉన్న వాళ్ళని ఎటువంటి నివేదికలు లేకుండా, కమిషన్ లేకుండా తీసివేశారు. ఈ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా మమ్మల్ని ఎస్సీలో చేర్చాలని ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం.
2024 ఎన్నికల ఏడాది కావటంతో నూతన పార్టీలు ఆవిష్కరణలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో జై మహాభారత్ జాతీయ పార్టీ నూతనంగా ఆవిర్భవించింది. ఏప్రిల్ నెలలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటనున్నట్లు ఆ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత్ విష్ణు అలియాస్ ప్రభు వెల్లడించారు. దేశంలోనే ఏపీని నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జై మహాభారత్ నేషనల్ పార్టీ ఆవిష్కరణతో పాటు మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భగవాన్ శ్రీ అవంతి విష్ణు అలియాస్ ప్రభుతో పాటు పార్టీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ కాట్రగడ్డ సత్యవతి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నానాటికి పెరుగుతున్న అవినీతిని అంతమొందించి పెరుగుతున్న ధరలను నియంత్రించి నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని ఏరులై పాలిస్తున్న ఈ ప్రభుత్వానికి తమ పార్టీ తరపున గుణపాఠం నేర్పుతామని, తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేయడంతో పాటు ప్రతి మహిళకు 100 చదరపు గజాల భూమి పట్టాలు అందించి భూలక్ష్మి పథకం అమలుతో పాటు పావలా వడ్డీకే ధనలక్ష్మి పథకం ద్వారా రుణ సౌకర్యాలు కల్పిస్తామంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా 50 రూపాయలకే గోబర్ గ్యాస్ సిలిండర్ అందిస్తామని, గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 32,000 రూపాయలు విలువ చేసే సోలార్ స్టవ్ సబ్సిడీతో తక్కువ ధరకే అందజేస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిగాంచి దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దామని తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతే రాజుగా తీర్చిదిద్దామన్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తామన్నారు. పన్నుల భారాలు పడకుండా ప్రజలకు సంక్షేమ పాలన అందించి పారిశ్రామిక రంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలము అర్హులకి అందజేస్తాము. అంతేకాకుండా సోలార్ ద్వారా ఏదైతే ఉందో విద్యుత్ వినియోగం బిల్లులు తగ్గించడానికి సోలార్ పథకాలు బాగా అందరికీ అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ సోలార్ కిట్లు వాడుకునేలాగా, దానివల్ల విద్యుత్ భారం పడుకోకుండా ఉండేందుకు నామమాత్రపు ధరకే వీలైతే ఉచితంగా కూడా సరఫరా చేస్తాము. ఇప్పుడు గ్యాస్ అనేది చాలా నిత్యావసర వస్తువు అయింది. గ్యాస్ ప్రతి ఒక్కళ్ళు ఎల్పిజి గ్యాస్ ఇస్తున్నారు. కేవలం కెమికల్ గ్యాసులు వాడటం వల్ల ఆరోగ్య పరిరక్షణ కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి 50 రూపాయలకి గోబర్ గ్యాస్ సిలిండరు అందుబాటులోకి వచ్చేలాగా ప్రతి ఒక్క ఇంటింట మేము తప్పనిసరిగా అందుబాటులోకి వచ్చేలాగా 50 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వచ్చేలాగా గోబర్ గ్యాసు మేము తప్పనిసరిగా కృషి చేసి మేము అందించడానికి ప్రమాణం చేస్తున్నాము. ఈ నెల 19న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి మాదిగలందరూ తరలి రావాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజ్ అన్నారు. జనవరి 20న కడపలో మాదిగల సామాజిక న్యాయం మహాసభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గాంధీనగర్ ఓ హోటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్లతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. జనవరి 20వ తేదీన కడపలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు సీట్లు కూడా ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగుల సంఘం నేత సుబ్బారావు మాట్లాడుతూ రెల్లి, బుడగ కులాలకు 2 సీట్లు కేటాయించాలని చెప్పారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు మాదిగలకు ఇవ్వాలని అన్నారు. తిరిగినటువంటి ప్రాంతాల్లో తిరిగినటువంటి ఆయన యొక్క కార్యక్రమాలన్నీ కూడా అందులో పొందపరచడం చాలా గొప్ప విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశ చరిత్రలో 80 అడుగుల బేసుమట్టం 125 అడుగుల విగ్రహం కలిగినటువంటి ఒకే ఒక అంబేద్కర్ గారి విగ్రహం ఒక విజయవాడలో నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. అంబేద్కర్ అందరివాడు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు మెడ మీద తలకై ఉన్న ప్రతి ఒక్క ఓటు హక్కును కల్పించి ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూసిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నిర్మించడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం. విగ్రహ మహోత్సవానికి 19వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ
ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ఒకళ్ళు చొప్పున లక్షలాది మంది కూడా 19వ తారీఖున రావుల యొక్క సేవలను స్మరించుకుంటే భావి భారత పౌరుల్లో కొంతమందికైనా స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తి వస్తే వాళ్ళు భావి భారత పౌరులుగా ఈ దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే పిల్లగా నాయకులుగా తయారవుతారనే ఒక సదుద్దేశంతో, అదేవిధంగా ఆయనకి ఒక దళిత నాయకుడిగా కాకుండా ఈ దేశానికే తలమానికంగా భావించి అంబేద్కర్ గారిని గౌరవించి ఒక దేవుడిగా ఆయన భావిస్తూ మనందరం కూడా ఆయన్ని రోజు చూసుకుని, ఎలాగైతే ఈ విజయవాడ నగరంలో దుర్గమ్మ అందరికీ కూడా ఇష్టమైన దైవంగా ఉన్నారో అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా విజయనగరం ఈ విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న అందరూ అన్ని వర్గాల ప్రజలకి అన్ని పార్టీల ప్రజలకు కూడా ఆయన ఒక దైవంగా కనిపించాలని ఆయన ఉద్దేశించి ఇక్కడ సెంటర్ పాయింట్లో పెట్టిన వంగవీటి రంగాతో పాటు నడిచిన వ్యక్తి మల్లాది విష్ణు అని, అటువంటి వ్యక్తికే సెంట్రల్ నియోజకవర్గ సీటు కేటాయించాలని కాపు జేఏసీ నాయకులు కోరారు. మల్లాది విష్ణుకు సీటు కేటాయిస్తే ఆయన గెలిపించుకుంటామని చెప్పారు. విష్ణుకు కాకుండా వేరే వాళ్ళకి సీటు కేటాయిస్తే ఓటమి పాలవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాపు జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సింగనగర్ పైపుల్ సెంటర్లోని వంగవీటి రంగా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు కొప్పిశెట్టి దుర్గారావు, హరిబాబు, యారంశెట్టి అంజుబాబు తదితరులు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి రంగాతో పాటు నడిచిన వ్యక్తి మల్లాది విష్ణుని, రంగా ఆశయ సాధనకు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. అలాంటి వ్యక్తికి సీటు కేటాయించకపోవటం తమనెంతో బాధిస్తోందని అన్నారు. గడప గడపకు కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు. తాము జగనన్న భక్తులమని, ఎవరో కొంతమంది సీఎం జగన్కు తప్పుడు సమాచారం ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. విష్ణుకి సీటు కేటాయిస్తే ఆయనను గెలిపించుకుంటామని చెప్పారు. విష్ణుకి కాకుండా వేరే వాళ్లకు సీటు కేటాయిస్తే ఓటమి పాలవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ పునరాలోచించి విష్ణుకే సీటు కేటాయించాలని కోరారు. మేము ఎటు తెలుగుదేశంకో జనసేనకు వెళ్ళే పరిస్థితి కాదు. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రంగా గారిని హత్య చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. కాపులు మనస్తంపుకొని మేము అక్కడ ఉండలేము, వెళ్ళలేము. అలాగే జనసేన కూడా మేము వెళ్ళాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము ఆ పార్టీకి కూడా వెళ్ళాం. చావో రేవో ఇక్కడే తేల్చుకుంటాం, ఇక్కడే ముందుకెళ్తాం. మల్లాది విష్ణుకే సీట్ ఇవ్వాలి. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఇచ్చిన ప్రోగ్రాంలో ఉదయం 6 గంటల కాడి నుంచి రాత్రి 12 గంటల వరకు అన్ని విషయాల్లోనూ ప్రజా సమస్యల మీద వాళ్ళ ఇబ్బందులు కనిపెట్టి వాళ్ళకు పూర్తి న్యాయం చేసిన వ్యక్తి మల్లాది విష్ణు. అతను బ్రాహ్మణ కులం అయినా సరే ఈ రోజున కాపులందరూ కలిసి ముక్త కంఠంతో మల్లాది విష్ణుకి సీట్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకంటే అతను ఇక్కడ స్థానికుడు, అందరితో ప్రజలతో మమైకి ఉన్నాడు. కులాల మతాలతో అతీతంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశారు. పూర్తి స్థాయిగా ఎవరు ఎక్కడ ఎవరున్నారో కూడా ఆయనకి తెలుసు. మంచి మెజార్టీతో వచ్చే వ్యక్తి, అలాంటి మంచి స్వభావం కలిగిన వాళ్ళు, పిలిచిన వెంటనే పలికే మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మల్లాది విష్ణు గారికి జగన్ గారు మళ్ళీ ఒకసారి పునఃప్రతిష్ఠించాలని ఆయన మేము కోరుతున్నాం. మల్లాది విష్ణు గారికి సెంట్రల్ సీటు కంపల్సరిగా ఇస్తే అందరం పనిచేస్తామని ఈ సభముగా తెలియపరుస్తున్నాం. 175 నియోజకవర్గాలు నెంబర్ 1 సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఇది గెలిచిందంటేనే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది సార్. అది కూడా చెప్తున్నాను నేను. ఇది కీలకమైన సీట్. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. జగన్ సార్ మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఒక్క 10 నిమిషాలు మీరు టైం కేటాయించుకొని మీరు ఒక్క 10 నిమిషాలు మల్లాది విష్ణు గారి చరిత్ర లాగండి సార్. మేమేదో చేస్తామని నేను కాదు. మేము ఫస్ట్ నుంచి కాపులుగా ఆయనతోనే మేము ఫాలో అవుతున్నాం. మీరు ఒక్కసారి సార్ సీటు ఎవరికి ఇస్తే బాగుండిద్దో అదే మల్లాది విష్ణు గారికి అయితే అందరిని కలుపుకెళ్ళే వ్యక్తి సార్. ఉదయం 6 గంటకి రాత్రి 10:30, 11 వరకు మీరు ఏ టైంలో ఫోన్ ట్రై చేయండి. ఏ టైంలో ఫోన్ కులమని కాదండి, అన్ని కులాలను పిలిచి ఆయన ఆఫీస్కి పిలిచి అందరితో సంప్రదించి అయ్యా ఇలా వెళ్దామా, మరి మీ ఇష్టమైతే వెళ్దాం సార్, మరి ప్రజలకు సేవలు చేయాలంటే మనం ఆ పార్టీలోకి వెళ్తేనే మనం ప్రజలకు సేవ చేయగలం అని ఆ రోజు ఆయన అందరం మాట్లాడుకొని వెళ్తే వారం క్రితమే మాట్లాడుకున్నామండి. పలానా రోజు అని చెప్పుకుంటే ఆ రోజు కాంగ్రెస్ ఆఫీస్కి రమ్మన్నారండి పొద్దున్నే 9ంటికి. ఇదేంటి మనం లోటస్ పాండ్కి వెళ్ళాలి కదా, కాంగ్రెస్ పార్టీకి రమ్మన్నారండి విష్ణు గారు అని మేము ఆశ్చర్యపోయాం. అక్కడ ఆ రోజు రంగా గారు పుట్టినరోజు అండి.
చూడండి కాపుల పట్ల ఎంత ప్రేమ ఉందో అతనికి. రంగా గారు పుట్టినరోజే ఆ రోజే కాంగ్రెస్ ఆఫీస్లో కేక్ కట్ చేసి, రంగా గారి బర్త్డే కేక్ కట్ చేసి మేమందరం లోటస్ పాండ్కి వెళ్ళడం జరిగింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.